పార్టీ జిందాబాద్ జనసేన పార్టీ వర్ధిల్లాలే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జనసేన పార్టీ జిందాబాద్ జనసేన పార్టీ జిందాబాద్ జనసేన పార్టీ జనసేన పార్టీ పుష్కర కాలం పూర్తి చేసుకొని ఈరోజు 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం చేసే విధంగా మా అధినేత మా దైవం పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ముఖ్యంగా గిరిజన జీవితాలలో వెలుగులు నింపేటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర దిశ మార్చినటువంటి ఒక శక్తి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గ నడిబొడ్డున సర్వేపల్లి గ్రామంలో 40 అడుగుల పోల్ పైన పతాకావిష్కరణ చేయడం ఎంతో గర్వంగా ఉంది. జనసేన అడ్డ ఈ సర్వేపల్లి గడ్డ అనేటువంటి విషయాన్ని రేపు రాబోయే రోజుల్లో 175 నియోజకవర్గాల్లో కూడా ఒక చరిత్ర సృష్టించే విధంగా గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం చేసే విధంగా మహిళలని ఎక్కువ శాతం మందిని పార్టీలోకి ఆహ్వానించి రేపు రాబోయే స్థానిక ఎన్నికలలో కూడా వాళ్ళ వెంట ఉండి వాళ్ళని మహిళలంటే ఒక శక్తి, ఆ శక్తికి తగినటువంటి పేరుని మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో వీర మహిళలుగా తీర్చిదిద్ది వాళ్ళందరినీ కూడా రాజకీయాల వైపు నడిపించడానికి అడుగులు ముందుకు వేయడంతో పాటు మేమంతా కూడా వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్తాం. రాబోయే రోజుల్లో రాబోయే స్థానిక ఎన్నికలలో ఎక్కువ మంది యువత మన గ్రామాలను బాగుపరుచుకునేదానికి అడుగులు ముందుకు వేసి ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఇటీవల కూడా క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం విరివిగా కొనసాగుతూ ఉంది. ఈ నెల 17వ తారీఖు వరకు కూడా కొనసాగింపు జరిగింది. కాబట్టి గ్రామ స్థాయిలో పార్టీలో మేము కూడా రాజకీయాల వైపు ఎదగాలి. కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, డబ్బుతో సంబంధం లేదు, వర్గంతో సంబంధం లేదు, మేము మా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలా అనేటువంటి ఆలోచనతో ముందుకొచ్చే యువకులందరూ కూడా ఈ యొక్క సభ్యత్వాలను తీసుకొని రాబోయే రోజుల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో మన సత్తా చాటే విధంగా ముందుకు వస్తారని చెప్పి పిలుపునిస్తున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి ఈరోజు రాష్ట్రంలో కూడా దేశంలోనే ఒక చరిత్ర సృష్టించే విధంగా ఈ యొక్క పరిపాలన కొనసాగుతుందంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనం చేస్తూ ఆయన పార్టీలో ఆయనతో జెండా పట్టుకొని మేమంతా కూడా తలెత్తుకొని తిరుగుతూ ఈరోజు గ్రామ స్థాయిలో ఎవరంటే జనసేన అనంటే అబ్బా అనేటువంటి విషయాన్ని ఈరోజు చరిత్ర సృష్టిస్తున్నాం. అంటే ఆయన కృషి, ఆయన పట్టుదల, ఆయనతో పాటు నడిచిన అనేక మంది లక్షల మంది ఆయన అభిమానులు వీర మహిళలు నిజంగా వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేమందరం కూడా పాదాభివందనం చేస్తూ మా అధినేత రాబోయే రోజుల్లో గల్లీ టు ఢిల్లీ అనేటువంటి నినాదంతో దేశంలోనే ఒక చరిత్ర సృష్టించాలని చెప్పి సృష్టించబోతున్నాడని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఆయన వెంట మేమందరం కూడా నడుస్తాం. మేమంతా కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. జై హింద్. నమస్కారం. నా పేరు గుమ్మినేని వాణి భవానీ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఏఎంసీ డైరెక్టర్. ఈరోజు జనసేన పార్టీ 13th ఫార్మేషన్ డే. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ అయిన సర్వేపల్లి పంచాయతీలో జనసేన పతాకాన్ని ఎగురవేయడం జరిగింది. గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతమే కాకుండా ఎక్కువ మంది మహిళలను పార్టీలోకి ఆహ్వానించి వాళ్ళని రాజకీయాల్లో అడుగు ముందుకు వేసే విధంగా కృషి చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.